డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ సుదూర శ్రేణి హైపర్సోనిక్ క్షిపణిని విజయవంతంగా పరీక్షించింది. ఒడిశా తీరానికి సమీపంలోని ఏపీజే అబ్దుల్ కలాం ఆజాద్ ద్వీపం నుండి గైడెడ్ వాహనం నుండి ఈ క్షిపణిని ప్రయోగించినట్లు డిఆర్డీఓ తన వీడియోను పంచుకుంది. క్షిపణి యొక్క విమాన పదాన్ని ట్రాక్ చేసిన తర్వాత పరీక్ష విజయవంతమైంది. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈ విషయంపై ఎక్స్లో ఒక పోస్ట్ చేశారు. ఈ క్షిపణి విజయవంతంగా పరీక్షించడంతో అటువంటి సైనిక సాంకేతికతను కలిగి ఉన్న ప్రపంచంలోని అతి కొన్ని దేశాల గ్రూప్లో భారతదేశం చేరిందని చెప్పారు. ఇది దేశానికి గొప్ప విజయం, చరిత్రాత్మక క్షణం అని పేర్కొన్నారు. ఈ సుదూర శ్రేణి హైపర్సోనిక్ క్షిపణి పరిధి 1500 కిలోమీటర్ల కంటే ఎక్కువ. ఈ క్షిపణితో శత్రువుపై గాలి, నీరు, భూమి ఇలా 3 ప్రదేశాల నుండి దాడి చేయవచ్చు. ఈ క్షిపణి వదిలిన వెంటనే దాని వేగం గంటకు 6200 కిలోమీటర్లకు చేరుకుంటుంది. ఇది ధ్వని వేగం కంటే 5 రెట్లు ఎక్కువ.